చాలా మందికి సోషల్ మీడియా ఎలా గ్రోత్ చేసుకోవాలని అస్సలు ఐడియా లేదు. లైక్ ఎలా పోస్ట్ చేయాలి ఏంటి అస్సలు ఐడియా లేదు. మీ అందరి కోసం నేను ఫ్రీగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా నాలెడ్జ్ ఉన్న ప్రకారం మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వీడియో రా ఉంటదండి. లైక్ ఎడిట్స్ ఏమి ఉండదు, కట్స్ ఏమి ఉండయి. ప్రాపర్ వైట్ బోర్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సీరియస్ ఉంటే మాత్రమే వీడియో చూడండి, లేదంటే కొంచెం పైన చూడండి. నేను ఇదేం సెల్ చేయట్లేదండి, ఎందుకంటే నేను సోషల్ మీడియా నేనేం హెల్ప్ చేయను. మీ ప్రాసెస్ సోషల్ మీడియా ఎలా గ్రో చేసుకోవాలి మీకు మొత్తం ప్రాసెస్ చెప్తాను. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఆర్గానిక్ అండి. రైటింగ్ బాగుండదు, కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీ ఇంటీరియర్స్ తీసుకుందాం. ఏ ఇండస్ట్రీకైనా వర్క్ అవుతుంది, కానీ ఇంటీరియర్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు మీరు కొత్త ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేస్తారు. మీకు ఆల్రెడీ తెలుసు, లైక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిజినెస్ మొత్తం ఆన్లైన్ నడుస్తుంది. చాలా మంది యూజర్స్ ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు కాబట్టి మనం ఓన్లీ ఇన్స్టాగ్రామ్ టార్గెట్ చేద్దాం. మీ ఇంటీరియర్స్ లోగో పెట్టేస్తారు, లైక్ మ్యాటర్ రాసేస్తారు, లైక్ ఫోన్ నంబర్స్ కూడా ఇక్కడ పెట్టేస్తారు. నెక్స్ట్ పోస్ట్ పోస్ట్ చేస్తారు మీరు అందరూ, రైట్? ఇవన్నీ మీరు అన్ని పోస్ట్ చేస్తారు, కానీ వ్యూస్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి. ఇది ఎందుకు చెప్పాలా? చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. వ్యూస్ అన్ని తక్కువ ఉంటాయి, లైక్ ఏం చేయాలో అర్థం కాదు. ఆర్గానిక్ కంటెంట్ అయితే ఎలా వర్క్ అవుతుంది? ఫస్ట్ ఆర్గానిక్ లో సెల్ సెల్ చేయడం స్టార్ట్ చేస్తారండి. ఫస్ట్ ప్రాపర్ సెల్లింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో మా ఇంటీరియర్స్ లో అది ఉంది, ఇది వాడతాము, అది వాడతాము. సో ఏ బిజినెస్ అయినా సరే అందరు కూడా లైక్ సెల్లింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది ఆర్గానిక్ లో వర్క్ కదా అండి, అస్సలు వర్క్ కాదు. ఎందుకంటే సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉందండి. ఇన్స్టాగ్రామ్ లో మీరు ఒక కొత్త వీడియో అప్లోడ్ చేశారు, లైక్ మీ ఇంటీరియర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, లేదంటే ఏదైనా వేరే బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి. సో ఈ ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తా అంటే అందరికి ఫార్వర్డ్ చేస్తాండి వీడియో. ఫస్ట్ ఒక 10 మెంబర్స్ ఫార్వర్డ్ చేస్తుంది, 10 మెంబర్స్కి ఫార్వర్డ్ చేస్తారు. ఈ ఫార్వర్డ్ వచ్చేసి టార్గెటింగ్ ఏమి ఉండదండి. సో ఇక్కడ పర్సన్స్ ఉంటారండి, లైక్ ఒక 10 మెంబర్స్కి ఫార్వర్డ్ చేస్తారండి. ఇక్కడ ఒక మ్యూజిక్ ఇష్టం, అతనికి మ్యూజిక్ అంటే ఇష్టం, అతనికి ఫార్వర్డ్ చేస్తుంది. ఇతనికి డ్యాన్స్ అంటే ఇష్టం, ఇతనికి కుకింగ్ అంటే ఇష్టం అనుకోండి. సో ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తా అంటే అందరికి ఫార్వర్డ్ చేస్తుంది, లైక్ ఎవరికి టార్గెటింగ్ ఏమి ఉండదు. సో ఇప్పుడు మీ వీడియో వచ్చేసి మ్యూజిక్ అతని దగ్గరికి వెళ్తుంది. ఇతను ఏం చేస్తారు, అతని మ్యూజిక్ ఇష్టం కాబట్టి ఇతను స్కిప్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ ఏం చేస్తుంది ఇన్స్టాగ్రామ్, డ్యాన్స్ వాళ్ళకి పంపిస్తుంది. డ్యాన్స్ కూడా లైక్ అతను డ్యాన్స్ ఇష్టం కాబట్టి అతను కూడా స్కిప్ చేస్తాడు. నెక్స్ట్ కుకింగ్, కుకింగ్ కూడా స్కిప్ చేస్తాడు, ఎందుకంటే వాళ్ళు కుకింగ్ వీడియోస్ మాత్రమే ఇష్టం కాబట్టి. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏమనుకుంటుంది, సో మీ వీడియో బ్యాడ్ ఉందేమో అందుకనే లైక్ పుష్ చేద్దాం అనుకొని అక్కడనే స్టాప్ చేసేస్తుంది. సో మీరేమనుకుంటారు, ఓ మన వీడియో లైక్ బాగా రావట్లేదు, లైక్ మనం ఏదో తప్పు చేస్తున్నాం అని అనుకుంటారు, రైట్? కానీ అది కాదు మిస్టేక్. మీరు టార్గెట్ చేయాల్సింది ఏంటంటే మాస్ పీపుల్ అండి. అందరికి రిలేటబుల్గా ఉండాలండి, అంటే అందరికి నచ్చాలి మీ వీడియోస్. ఎలా అంటే మీ టార్గెటింగ్ వచ్చేసి ఇంటీరియర్స్కి వేస్తున్నారండి. ఇప్పుడు మీరు వేసే వీడియోస్ అన్ని ఇంటీరియర్స్ సంబంధించింది కాబట్టి ఎవరికి యూజ్ ఉండదు. సో మీరు టార్గెటింగ్ చేసేది మాస్ పీపుల్కి వేసారనుకోండి, మీకు వ్యూస్ వస్తాయి. మీరు అనుకోవచ్చు అనిరుద్ధ మాస్ పీపుల్కి అయితే మనకి ఇప్పుడు బిజినెస్ రాదు కదా అని. అవునండి, ఎగ్జాక్ట్గా మనకు బిజినెస్ రాదు. ఇది ఎలా వర్కౌట్ అవుతుందో మీకు చెప్తాను. సో ఇప్పుడు మీరు వీడియో అప్లోడ్ చేస్తారు, మాస్ పీపుల్కి టార్గెట్ చేసి అప్లోడ్ చేస్తారు, రైట్? అందరికీ నచ్చేలాగా మీరు వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తారు. సో ఇదొక పర్సన్, ఇదొక పర్సన్. సో ఇప్పుడు మీరు ఇంటీరియర్ సెల్ చేస్తున్నారు కాబట్టి ఇతనికి మీ వీడియో నచ్చుతుంది, నచ్చి మిమ్మల్ని ఫాలో చేస్తారు. ఫాలో చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అతనికి రిక్వైర్మెంట్ లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో అతనికి రిక్వైర్మెంట్ ఒక 1 ఇయర్లో ఉండొచ్చు, లైక్ 6 మంత్స్లో ఉండొచ్చు, లేదా ఒక 10 డేస్లో ఉండొచ్చు. చెప్పలేమండి, అదైతే లైక్ గెస్ చేయలేము, ఎందుకంటే మనం చేసేది ఆర్గానిక్ కంటెంట్ కాబట్టి. ప్లస్ ఇంకో పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఇతనికి
వీళ్ళ రిలేటివ్ కానీ ఇంటీరియర్స్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో ఇతను వీళ్ళకి షేర్ చేస్తారు. ఇక్కడ షేరింగ్ ఆప్షన్ ఉంటుంది. సో వీళ్ళకి కూడా విత్ ఇన్ 1 మంత్లో ఉండొచ్చు, 6 మంత్స్లో ఉండొచ్చు, 10 డేస్లో ఉండొచ్చు, ఒక 2 ఇయర్స్ కూడా కావచ్చు. వీళ్ళకి టార్గెట్ వేసామనుకోండి, మీకు ఫ్యూచర్లో బిజినెస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ రైట్ నౌ ఒక 2 మంత్స్లో అంటే చాలా కష్టం అండి. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. కానీ మీకు వ్యూస్ మాత్రం చాలా వస్తాయి. వ్యూస్ మీకు అంటే మిమ్మల్ని ఇష్టపడి వీళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు. 99% వీళ్ళు వచ్చేసి 99% క్లోజ్ అయినట్టే. మీరు ఆఫీస్కి ఇన్వైట్ చేసుకొని లైక్ మాట్లాడేస్తే లైక్ 100% క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఈజీ అయిపోతుంది. ఇది మాస్ పీపుల్ అండి. ప్లస్ ఆర్గానిక్లో కూడా చాలా మంది ఏం మిస్టేక్స్ చేస్తారో మీకు చెప్తాను. సో మీకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు ఆర్గానిక్లో ఎలా వర్క్ అవుతుందో లైక్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే ఒక 2 పర్సన్ హైర్ చేసుకుంటారండి. ఇతను వచ్చేసి ఎడిటర్ అండి, ఇతను వచ్చేసి వీడియోగ్రాఫర్ అండి. వీళ్ళు ఫ్రెష్ క్యాండిడేట్స్ అండి. మీరు మీరు ఏమనుకుంటారు లైక్ ఇది ఈజీ కదా అని మీరు ఫ్రెష్ క్యాండిడేట్ హైర్ చేసుకుంటారు. వీళ్ళకి మినిమం ఒక 15K ఇస్తారు. లైక్ మీ దగ్గరనే ఉంటారు, మీరే హైర్ చేసుకుంటారు కాబట్టి మీ దగ్గరనే వర్క్ చేస్తారు. మీరు ఫస్ట్ మైండ్ సెట్ ఒకటి చేంజ్ చేసుకోవాలండి. మీకు లో బడ్జెట్లో కావాలని ఫిక్స్ అవుతారు ఫస్ట్. లో బడ్జెట్లో అసలు ఇంపాసిబుల్ అండి. మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. మీకు 6 మంత్స్ పట్టచ్చు, లేదంటే 1 ఇయర్ పట్టచ్చు. ఫస్ట్ వీళ్ళు నేర్చుకోవాలి అసలు కాంటెంట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. వాళ్ళు తెలుసుకోవడానికే లైక్ చాలా టైం పడుతుంది. సో మీకు మళ్ళీ రిజల్ట్స్ ప్రొవైడ్ చేయడానికి ఈజీగా 1 ఇయర్ అయితే ఈజీగా పడుతుంది. సో చాలా మంది మిస్టేక్ చేసేది ఇక్కడే అండి. సో అనేది మరి ఏం చేయాలి? ఫస్ట్ అవుట్ సోర్సింగ్ చేయాలండి. ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళు మాత్రమే రిజల్ట్స్ ఒక 2 or 3 మంత్స్లో రిజల్ట్స్ ఇప్పించడానికి ఛాన్స్ ఉంటుందండి. కానీ వీళ్ళు హై చార్జ్ చేస్తారు. ఖచ్చితంగా హై చార్జ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి 100% నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, రైట్? ప్లస్ మీరు వెరిఫై చేయాల్సింది ఏంటంటే మీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తారా, అదొక్కటి టిక్ మార్క్ చేసుకుంటే మీకు 100% లైక్ అడగండి లైక్ ఎవరికి వర్క్ చేస్తారో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూపించండి, ఎలా వ్యూస్ వచ్చాయో చూపించండి అని అదొకటి కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ 15K అంటే పర్ మంత్ వచ్చేసి 30K అండి. 30K అంటే 6 మంత్స్ క్యాల్కులేట్ చేసుకుని 1,80,000 అండి. సో వీళ్ళు రిజల్ట్స్ ఇస్తారా అంటే కష్టం, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక పర్ మంత్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి 50K ఛార్జ్ చేస్తారు అనుకోండి, మీకు 3 మంత్స్లోనే మొత్తం రిజల్ట్స్ ఇస్తారండి. అందరు ఇస్తారా అంటే చెప్పలేమండి. సో మీరు అదే వెరిఫై చేసుకోవాలి. అదొకటి వెరిఫై చేసుకుంటే మీకు ఇక్కడ 3 మంత్స్ సేవ్ అవుతుందండి. 3 మంత్స్ సేవ్ అవుతుంది. తొందరగా మీకు రిజల్ట్స్ వస్తే తొందరగా మీకు అమౌంట్ జనరేట్ అవుతుందండి. సో వీళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వీళ్ళ దగ్గర ప్రాపర్ టీమ్ ఉంటుందండి. మెయిన్ వచ్చేసి టీం. వీళ్ళ దగ్గర 3 మెంబర్స్ ఉంటారండి. 3 మెంబర్స్లో వీళ్ళ కింద ఇంకా 2 ఎంప్లాయీస్, వీళ్ళ కింద ఇంకొక 2 ఎంప్లాయీస్, వీళ్ళ కింద ఒక 2 ఎంప్లాయీస్. వీళ్ళు ఎడిటింగ్ టీం అండి, సేమ్ ప్రాసెస్. వీళ్ళు వీడియో టీం అండి. ఇక్కడ స్క్రిప్ట్ రైటర్ అండి, మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు మిస్ అయ్యేది అదే. దీంట్లో స్క్రిప్టింగ్ ఎడిటర్కి వీడియోగ్రాఫర్కి ఇస్తారు. స్క్రిప్టర్ మెయిన్ అండి. లైక్ ఎవరు ప్రాపర్ స్క్రిప్ట్ చేస్తారో అది మెయిన్ అండి. ఇది స్క్రిప్టింగ్ వేరే అండి, ఎడిటింగ్ వేరే అండి, వీడియోగ్రఫీ వేరే అండి. సో స్క్రిప్టింగ్ ఏం చేస్తారంటే స్క్రిప్టర్ బాగా రాస్తారండి. లైక్ ప్రాపర్ రీసెర్చ్ చేసి లైక్ ఎలా వ్యూస్ రావాలని మొత్తం స్క్రిప్ట్ రాసి రెడీ ఉంటారు. సో వీడియోగ్రాఫర్ ఏం చేస్తారంటే ఈ స్క్రిప్ట్ని ఎలా ప్రాపర్గా చూపించాలి విజువల్గా ఎలా అని మొత్తం లైక్ ప్రాపర్గా షూట్ చేస్తారండి. ఎడిటర్ ఏం చేస్తారంటే ఎలా ఎడిట్ చేస్తే ఇంకా ఆడియన్స్ చూస్తారని
వీళ్ళ టార్గెటింగ్ అండి. సో ఇంత ప్రాసెస్ ఉంటుందండి. సో ఇదంతా కలిపి మీరే చేద్దామని ఫిక్స్ అవుతారు. సో ఇక్కడ మొత్తం మనీ వేస్ట్ అండి, టైం వేస్ట్ అండి. మెయిన్ మిస్టేక్ చేసేది ఇక్కడ అండి. మీరు ఆర్గానిక్ చేయాలంటే రిలేటబిలిటీ అండి. ఖచ్చితంగా రిలేటబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకున్నారంటే అందరికి నచ్చాలండి. ప్రతి ఆడియన్స్కి నచ్చేటట్టు మీరు ఒక్కటి మైండ్లో పెట్టుకొని మీరు మీరు కంటెంట్ క్రియేట్ చేస్తే మీరు కూడా చేయొచ్చు. ఏజెన్సీ కాకుండా మీరు కూడా ట్రై చేయొచ్చు. అలా అంటున్నాను. మీకు తొందర రిజల్ట్స్ కావాలంటే ఏజెన్సీకి ఇవ్వండి. లేదంటే మాకు టైం ఉంది, లైక్ యూ కెన్ ట్రై, మాకు ఆల్రెడీ రెవెన్యూ జనరేట్ అవుతుంది అంటే ఫైన్. రిలేటబిలిటీలో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి. మీకు బీకేపీ హోమ్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, రైట్? సో ఆ బ్రదర్ది ఒకసారి మనం వీడియోస్ చూసి మీకు కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ వీడియోస్ ప్లే చేస్తాను, సో మీకు కూడా అర్థమవుతుంది ఈజీగా ఏం రిలేటబిలిటీ ఉంది. సో ఎందుకు వీడియోస్ హైయెస్ట్ లైక్ వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అతనికి. బీకేపీ హోమ్స్ లో హైయెస్ట్ వ్యూస్ చూస్తానండి. సో నేను రాజుల గురించి చాలా విన్నాను, కానీ వాళ్ళ మర్యాదలు ఫస్ట్ టైం చూసి, ముఖ్యంగా మీసాల రాజు గారితో భోజనం చేయాలంటే అదృష్టం. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వీడియో అండి, హైయెస్ట్ వ్యూస్ ఉన్నాయి, లైక్ 8.2 M ఉందండి. ఇక్కడ వచ్చేసి రాజులు అండి, కింగ్స్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. కింగ్స్ అంటే లైక్ రిలేటబిలిటీ అండి. మెయిన్ వచ్చేసి లైక్ ఫర్నిచర్స్ అది ఇది అని చెప్తలేదు, లైక్ సెల్ చేయట్లేదు. సో నెక్స్ట్ వీడియో చూస్తాం. కాలిఫోర్నియాలో పార్ట్ టైం చేసేటప్పుడు ఒకరి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టంగా నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో 7 మిలియన్ అండి. ఇక్కడ వచ్చేసి పార్ట్ టైం. మీకు ఆల్రెడీ ఉంది పార్ట్ టైం, లైక్ అందరూ చేస్తూ ఉంటారు నార్మల్గా, రైట్? నెక్స్ట్ వీడియో వచ్చేసి 6.9 M అండి. ఈ వీడియో చూద్దాం. మర్సిడీస్ బెంజ్. ఎప్పుడన్నా సరదాగా రోడ్డు మీద కనిపిస్తే కారు బాగుంది, కాకపోతే మన కార్ అండి అందరికీ చాలా ఇష్టం. అందరికీ చాలా మంది డ్రీమ్స్ లైక్ కార్ కొనాలి. కార్లు కూడా లైక్ లగ్జరీ కార్స్ అండి, రైట్? సో అది రిలేటబిలిటీ. మీకు కూడా డ్రీమ్ ఉంటుంది లైక్ BMW కొనాలి అది అని. సో రిలేటబిలిటీ చూపిస్తున్నాడు, లైక్ ఫర్నిచర్ కొన్నాను అది కాకుండా, రైట్? నెక్స్ట్ మాకు రోజు టేస్టీ ఫుడ్ వండి పెట్టే మా మంగమ్మ సడన్ గా నా దగ్గరకు వచ్చి వర్కర్ అండి. మీకు ఆల్రెడీ తెలుసు రిలేటబిలిటీ అండి. లైక్ మీ ఇంట్లో కూడా ఎవరో ఒకరు వచ్చి లైక్ వర్క్ చేస్తూ ఉంటారు, రైట్? బాబు నాకు ఒక ఫ్రిడ్జ్ కావాలి, ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరు నేను అడుగుతున్నాను ఇంట్లో ఫ్రిడ్జ్. మీ వర్కర్కి గిఫ్ట్ ఇస్తున్నారు, లైక్ రిలేటబిలిటీ అండి. హెల్ప్ చేస్తున్నారు, రైట్? రిలేటబిలిటీ అది మెయిన్. ఇక్కడ మళ్ళీ సెల్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి 4.6 M అండి. ఈ రోజు మన ప్రయాణం సీజన్ 7 విన్నర్ ప్రశాంత్. ఈ బిగ్ బాస్ 7 బిగ్ బాస్ అండి. బిగ్ బాస్ 7 విన్నర్. మీకు ఆల్రెడీ తెలుసు లైక్ ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ సెల్ చేయట్లేదండి. బిగ్ బాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, లైక్ ప్రశాంత్ నీల్ విన్నర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అతను పోయి కలిశారు. సో అంతా ప్రాసెస్ చూపిస్తున్నారు, రైట్? ఇదంతా రిలేటబిలిటీ అండి. సో ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. ఏదైనా పేజ్ ఓపెన్ చేసి చూడండి, లైక్ రిలేటబిలిటీ ఉందా లేదని చెక్ చేయండి. మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది లైక్ ఆర్గానిక్ కంటెంట్ ఎలా ఉంటుందని. ఇప్పుడు మనం యాడ్స్కి వద్దామండి. యాడ్స్ ఎలా రన్ చేయాలి, లైక్ ఎలా సోషల్ మీడియా యాడ్స్తో ఎలా టార్గెటింగ్ ఆడియన్స్ని రీచ్ అవుట్ అవ్వాలి, రైట్? నెక్స్ట్ వచ్చేసి యాడ్స్ అండి. యాడ్స్ వచ్చేసి ప్రాపర్ సెల్లింగ్ అండి. మీరు మొత్తం సెల్ చేసుకోవచ్చు. లైక్ సేమ్ ప్రాసెస్ అండి. ఇన్స్టాగ్రామ్లో మీకు వీడియోస్ అప్లోడ్ చేయండి, మీరు లైక్ టోటల్ సెల్ చేయండి. లైక్ మా ఇంటీరియర్స్లో అది ఉంటుంది, లైక్ ఇలా చేయొచ్చు. ఇప్పుడు మీ బిజినెస్లో అలా మా స్పెషాలిటీ ఇదండి, అది మొత్తం మీరు చేయొచ్చు. మొత్తం యాడ్స్ అండి. ప్రతి డే యాడ్స్ రన్ చేయాలండి దీనికి. లైక్ 500 రూపీస్ పర్ డే వచ్చేసి అన్ని వీడియోస్ లైక్ అప్లోడింగ్లో యాడ్స్ రన్ చేయాలి. ఎందుకంటే ఇది ఎవరికి రీచ్ అవుట్ అవ్వదండి, ఆర్గానిక్లో వెళ్ళదు కాబట్టి ఓన్లీ యాడ్స్ మాత్రం చేయాలి. ఇక్కడ మాత్రం ఇప్పుడు పెట్టిన 1 రూపీ కూడా టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి టార్గెటింగ్ ఆడియన్స్ అండి. మొత్తం పాపులర్ టార్గెట్ చేస్తాం. ఎవరైతే ఇంటీరియర్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే మీ వీడియో అనేది వెళ్తుంది. సో మీ ప్రొఫైల్ చూసి ఓకే వీళ్ళు బాగా చేస్తున్నారు అని మీ దగ్గరకు వచ్చి క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఇది టార్గెటింగ్. మీరు ప్రాపర్గా మీ నిచ్ లైక్ ఇంటీరియర్స్ మొత్తం టార్గెట్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోస్ ఉంటే మీకు క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. సో ఇక్కడ కూడా చాలామంది మిస్టేక్స్ చేస్తారండి. ఇప్పుడు యాడ్స్ అని చెప్పాను మీరు ఏమనుకుంటారు, ఓకే ఒక పర్సన్ హైర్ చేసుకుందాం. మెయిన్ వచ్చేసి మీ థాట్ అదే, ఒక డిజిటల్ మార్కెటర్ హైర్ చేసుకుంటే సరిపోతుంది, లైక్ యాడ్స్ రన్ చేస్తారు అనుకోవచ్చు, రైట్?
ఇతను ఒక 15K అది ఛార్జ్ చేస్తున్నారు. బేసిక్ అండి. బేసిక్ ఇంటర్న్ వచ్చేసి 15K అయితే ఛార్జ్ చేస్తారండి. అంతకన్నా లైక్ చాలా తక్కువ ఉండదు. రైట్. టార్గెట్ చేస్తారు. ఇతను బిగినర్ అండి. లైక్ వేరే ఇండస్ట్రీలో వర్క్ చేసి ఉండొచ్చు కానీ, ఎందుకంటే మీకు లో ప్రైస్లో కావాలి కదండి. లో ప్రైస్లో మనకు రిజల్ట్స్ రావాలంటే కష్టం. లో ప్రైస్లో లైక్ ప్రాపర్ ప్రొఫెషనల్ రావాలంటే కష్టం. మీకు ఆల్రెడీ తెలుసు. 15K తీసుకుంటున్నారు కాబట్టి బిగినర్ అండి. అంత ఈజీ అయితే కాదండి ఇలా టార్గెటింగ్ వచ్చేసి. లైక్ అందరూ టార్గెటింగ్ ఈజీ చేస్తే అంటే అందరికి రిజల్ట్స్ వస్తుండే. లైక్ అర్థమవుతుంది అనుకుంటారా మీకు? ఇప్పుడు నేనున్నానండి. సింపుల్‌గా చెప్తున్నాను. నేను వచ్చేసి 50K ఛార్జ్ చేస్తానండి. 50K నుంచి ఒక 1,00,000 ఛార్జ్ చేస్తున్నా అండి. సో నాకు ఇంటీరియర్స్ నాలెడ్జ్ ఎక్కువ ఉందండి. ఇంటీరియర్స్ చాలా చాలా డేస్ నుంచి వర్క్ చేస్తున్నా. చాలా బిజినెస్‌కి వర్క్ చేశాను కాబట్టి నాకు చాలా నాలెడ్జ్ ఉన్నది. సో నేను హై ఛార్జ్ చేస్తాను. సో వీళ్ళొచ్చేసి అండి 15K అంటే మీకు సో ఇతను వచ్చేసి 1 ఇయర్ అవుతుందండి. మీకు ప్రాపర్ రిజల్ట్స్ రావడానికి. లైక్ ఎందుకంటే అంత ఈ సింపుల్ కాదు రైట్. 1,80,000 అండి. సో రిజల్ట్స్ వస్తాయా అంటే డౌట్ అండి. చాలా డౌట్. ఎందుకంటే మీరేం చేస్తారంటే ఇప్పుడు ఇతను హైర్ చేసుకున్నారు. ఒక 3 మంత్స్ చూస్తారు. వర్కౌట్ లేదని ఇంకొక అతన్ని హైర్ చేసుకుంటారు. న్యూ పర్సన్. సో ఇతను కూడా ఒక 3 మంత్స్ వర్క్ చేస్తాడు. రిజల్ట్స్ రావు. మళ్ళీ తీసేస్తారు. ఇంకో అతను హైర్ చేసుకుంటారు. సో ఇదంతా ప్రాపర్ మనీ వేస్ట్, మీ యాడ్ బడ్జెట్ వేస్ట్, మీ మీ టైం వేస్ట్, మీకు బిజినెస్ అస్సలు రాదండి. సో మేం చేస్తామంటే డైరెక్ట్ మా దగ్గర వచ్చేసి 3 మంత్స్ కాంట్రాక్ట్ ఉంటుందండి. 3 మంత్స్‌లో రిజల్ట్స్ రాలేదు అంటే రీఫండ్ అండి. అంతే సింపుల్. అంతకు మించి లైక్ ఎవరు చెప్పలేదండి. మీకిక్కడ 3 మంత్స్‌లో డైరెక్ట్ అమౌంట్ అండి. డైరెక్ట్ రెవెన్యూ వచ్చేస్తది మీకు. లైక్ లేట్ ఏముండదు. ఎందుకు 3 మంత్స్ పడతదనరు లైక్ 1 మంత్‌లో చేయొచ్చు కదా అంటే, ఒక సైట్ విజిట్ అయిన తర్వాత వాళ్ళు అంత తొందరగా పేమెంట్ ఇయ్యరండి. ఎందుకంటే లైక్ బయట ఎంక్వైరీ చేస్తారు. లైక్ ప్రాసెస్ అంతా జరుగుతది. వాళ్ళు టైం తీసుకుంటారు. లేదంటే కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లో ఉండొచ్చు రైట్. సో వీళ్ళన్నీ ఫాలో అప్ చేయాలండి ఖచ్చితంగా. ఫాలో అప్ చేస్తా ఉంటే మనకు ఒక 3 మంత్స్ టైం, ఒక 2 మంత్స్, 3 మంత్స్ టైంలో మనం క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ స్టార్ట్ అవుతది. మీరిక్కడ మళ్ళీ మిస్టేక్ చేస్తారండి. ఫస్ట్ ఒక ఏజెన్సీ దగ్గరికెళ్తారు. 1 మంత్ ట్రై చేస్తారండి. 1 మంత్‌లో మీకు సైట్ విజిట్స్ అవుతాయి క్లోజ్ కాదు. మీరేమంటారు ఓకే వీళ్ళు బాగా వర్క్ చేయట్లేదు అని నెక్స్ట్ ఏజెన్సీకి వెళ్తారు. ఇంకొక 1 మంత్ ట్రై చేస్తారు. ఇక్కడ రిజల్ట్ రావు. ఎందుకంటే లైక్ 1 మంత్‌లో అసలు ఇంపాసిబుల్ అండి. రైట్. సో మెయిన్ మిస్టేక్ వచ్చి ఇలా అండి ఇక్కడ. ప్లస్ మీరు హైర్ చేసుకోవడం ఆపేయండి ఫస్ట్. ఎందుకంటే మీరు చేసుకున్నా అని నాలెడ్జ్ ఉన్న పర్సన్‌ని మీరు హైర్ చేసుకుంటే మీకు రిజల్ట్స్ తొందరగా వస్తాయండి. టైం వేస్ట్ కాదు. మీకు అమౌంట్ తొందరగా జనరేట్ అవుతది. మీకు ఇంకా టెస్టింగ్ చేయకండి ఫస్ట్. టెస్టింగ్ మీకు రెవెన్యూ చాలా ఉంది అంటారు. అసలు మాకు అవసరమే లేదు. జస్ట్ మీకు టెస్టింగ్ చేస్తామంటే ఫైన్ ప్రాబ్లం లేదు. అమౌంట్ మీకు ఆల్రెడీ జనరేట్ అవుతున్నాయి రైట్. యాడ్స్‌లో మీకు ఎగ్జాంపుల్ చూపియాలంటే నా పేజ్ అండి. మీరు నా పేజ్ చూడండి. లైక్ లీడ్స్ ఫర్ ఇంటీరియర్స్ అని ఉంటది. మీకు ఇక్కడ వేస్తున్నాను. సో నా ప్రాపర్ వీడియోస్ చెక్ చేయండి. నాకు వ్యూస్ చాలా తక్కువ ఉంటాయండి. లైక్ 500, 600 ఉంటాయి. నేను ప్రాపర్ యాడ్స్ రన్ చేస్తున్నానండి. నాకు నాకు వేరే ఆడియన్స్ నాకు అక్కర్లేదు రైట్. ప్రాపర్ సెల్లింగ్ అండి ఇక్కడ. లైక్ నా ప్రాసెస్ ఎలా ఉంటది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. నేను మొత్తం యాడ్స్ రన్ చేస్తా ఉంటాను. సో టార్గెటింగ్ వచ్చేసి లైక్ ప్రాపర్‌గా ఇంటీరియర్స్ ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తాను కాబట్టి నా వీడియో వచ్చేసి లైక్ వాళ్ళకి రీచ్ అవుట్ అవుతది. వాళ్ళకి ఇంపార్టెంట్ అయితే నన్ను కాంటాక్ట్ అవుతారండి. ఇప్పుడు ఆర్గానిక్ వచ్చేసి మాస్ పీపుల్ అండి. మాస్ పీపుల్‌ని టార్గెట్ చేశారంటే లైక్ ఖచ్చితంగా మీకు చాలా వ్యూస్ వస్తాయి. బిజినెస్ కొంచెం లేట్ అవుతది గానీ మీకు ఫాలోవర్స్ వస్తారు. లైక్ ప్రాపర్‌గా మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారండి తొందరగా. మీ దగ్గరికి అమౌంట్ తీసుకొని మీ దగ్గరికి వస్తారు. రైట్. మళ్ళీ ఆలోచించుకోవడం అలాంటివి ఉండదు. 99% అమౌంట్ తీసుకొని మీ ఆఫీస్‌కి విజిట్ అవుతారండి. డైరెక్ట్ పేమెంట్ చేసేస్తారు. సో యాడ్స్ వచ్చేసి లైక్ సింపుల్ అండి. మీకు తొందరగా రెవెన్యూ కావాలి లైక్ వితిన్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్‌లో రిజల్ట్స్ కావాలి అంటే యాడ్స్ రన్ చేసుకోండి. మీకు ప్రాపర్‌గా తొందరగా రిజల్ట్స్ వస్తాయండి. తొందరగా రెవెన్యూ కావాలంటే ఈ ప్రాసెస్ అండి. లైక్ టైం ఉంది అంటే సో ఈ ప్రాసెస్ మీరు చేయండి. లైక్ సో ఇదే అండి లైక్ మీకు ప్రాసెస్ మొత్తం అర్థమైంది అనుకుంటాను. రైట్.
ఫైనల్గా ఏం లేదంటే ఇప్పుడు మీకు సోషల్ మీడియా గ్రోత్ చేసుకోవాలంటే నా దగ్గర రాకండి, ఎందుకంటే నేను ఆ సర్వీస్ ఏమి ఇవ్వట్లేదు. సో నేను డైరెక్ట్ మీకు బిజినెస్ యాడ్స్ రన్ చేసి మీకు బిజినెస్ కావాలంటే నా దగ్గర ఒకసారి మీటింగ్ బుక్ చేసుకుంటే మనం ప్రాపర్గా మాట్లాడి మీ సిచ్యువేషన్ ఎక్కడుందో ఒకసారి నేను హెల్ప్ చేయొచ్చో లేదో ఒకసారి నాకు అర్థం కావాలి కదండి. రైట్, నాకు అర్థమైంది మీరు టైం తీసుకుందాం అనుకుంటున్నారు. రైట్, సో టైం తీసుకోండి. బెస్ట్ పాసిబిలిటీ ఏంటంటే మీరు వేరే ఏజెన్సీకి వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు లైక్ ఖచ్చితంగా ప్రాపర్ వర్క్ చేయరు. మీరు అప్పుడు మా దగ్గరకు వస్తారని నేను నమ్ముతున్నాను. యా